నమస్తే। ఈరోజు ఉదయం దరిదాపుగా 4:30-5 గంటల టైంలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సోమిరెడ్డి అనేటువంటి ఒక ఉద్యోగి జన్మభూమి రైలు కింద పడి చనిపోయాడు। సో ఆయన చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏజెన్సీల యొక్క వ్యవహారం। సో ఏజెన్సీలు చేసినటువంటి తప్పు, ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి చాలామంది పరిస్థితి సోమిరెడ్డి లాగానే తయారైపోయింది। ఇప్పుడు అంటే వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలకి దగ్గరలో ఉన్నారు వాళ్ళు చేసుకునేందుకు అని చెప్పుకోవచ్చు ఒక పక్కన। ఎందుకంటే మనం ఒక నెల జీతం రాకపోతేనే మన ఇంట్లో అయోమయానికి గురైపోతారు। ఫీజులు చెల్లించకుండా ఒక పక్కన ఫీజులు చెల్లించకపోతే స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు పిల్లల్ని ఇంటికి పంపించేస్తూ ఉంటారు। మరొక పక్కన మన పూట కూడా గడవనటువంటి పరిస్థితి ఉంటా ఉంటుంది। చిట్టీలో లేకపోయినట్లయితే సరుకులు తెచ్చుకోవడానికో చాలా ఇబ్బందులు అవుతాయి। అట్లాంటిది ఈ అవుట్సోర్సింగ్ జాబ్ చేసేటువంటి ఉద్యోగుల పరిస్థితి అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది। ఒక నెల మనం జీతం రాకపోతేనే కొట్టుమిట్టాడుతున్నటువంటి కుటుంబాలు ఉంటాయి। అట్లాంటిది 4-5 నెలలుగా జీతాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు। సో ఆ పరిస్థితిని భరించలేక, ఆ పిల్లల్ని చదివించలేక, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని పోషించలేక, కట్టుకున్నటువంటి భార్యకు సమాధానం చెప్పలేక మనోవేదనకు గురైనటువంటి సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయనే ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్గా తుంగతుర్తిలో ఆయన జాబ్ చేస్తూ ఉన్నాడు। ఏది సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సోమిరెడ్డి అనేటువంటి అవుట్సోర్సింగ్ కార్మికుడు పనిచేస్తూ ఉన్నాడు। ఆయనకు 2-3 నెలలు అయితే ఉన్నదంటే జీతం రాక మనోవేదనకు గురైపోయి ఇవాళ ఉదయం నల్గొండ జిల్లాకు వెళ్ళిపోయి అక్కడ జన్మభూమి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు। ఆయనే ఈ సోమిరెడ్డి। అంత కొట్టేది ఉంటే 35 సంవత్సరాలు కూడా ఉండే పాపం। ఇప్పుడు కుటుంబం అంతా రోడ్లో పడిపోయింది। ఎంత కారణం ఏంటిది? ప్రధానంగా ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ పరిస్థితి ఇట్లా తయారైపోయింది। అంటే ఏజెన్సీలు వాళ్ళు చేసేటువంటి నిర్వాహకం ఇది। ప్రభుత్వాలేమో ఆ ఏజెన్సీలకి సరైనటువంటి టైంకి వాళ్ళకి ఇస్తారు పైసలు, కానీ ఏజెన్సీ ఏం చేస్తాడు అంటే 3-4 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు। ఒకవేళ ఒక ఉద్యోగికి 19 నుంచి 20 వేల ఉద్యోగం ఉందనుకో, జీతం వచ్చేటువంటి ఉద్యోగం ఉందనుకో, వాళ్ళొక 3,000 నుంచి 4,000 రూపాయలు కట్ చేసుకొని కేవలం 15,000 రూపాయలు చేతిలో పెట్టేస్తాడు। వాళ్ళకి ఈఎఫ్ ఉండదు, పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, ఏది ఉండదు, ఏ సౌకర్యం ఉండదు। చచ్చిపోతే కనీసం దాన సంస్కారాలు కూడా రూపాయి ఇచ్చేటువంటి దిక్కు ఉండదు। సో అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి కార్మికుల పరిస్థితి ఈ విధమైనటువంటి దయనీయ స్థితిలో ఉండడానికి ఈ ఉదాహరణకు చాలు। అసలు వాళ్ళు ఉన్నారా, అసలు వాళ్ళు లేరా ఉద్యోగాలు అనేది కూడా రికార్డులో కూడా ఉండదు। కానీ వీళ్ళు ఒక నిమిషం వాళ్ళు డ్యూటీకి పోకపోతే ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోతాయి। అంటే ఈ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దరిదాపుగా ఇప్పటికీ రాష్ట్రంలో 3.5 నుంచి 4 లక్షల మంది ఉన్నారు। ఇక్కడ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్ళు, డైలీ వేజ్గా పనిచేసేటువంటి వాళ్ళు, పార్ట్ టైంగా పనిచేసేటువంటి వాళ్ళు, అదే వీళ్ళందరూ కూడా దరిదాపుగా 3.5 నుంచి 4 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీల ద్వారా, ఏజెన్సీల యొక్క నేతృత్వంలో, ఏజెన్సీల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ కింద వాళ్ళ చెప్పు చేతుల్లో, ఏజెన్సీల చెప్పు చేతుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉట్టంటే ఉట్టు, సిట్టంటే సిట్టు వీళ్ళది। సో చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి ఉంది। గతంలో వీళ్ళకు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది, ఆ దిశగా ఆ కసరత్తును ముమ్మరం చేసిండ్రు ప్రభుత్వం అని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు వచ్చినాయి। కానీ వీళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోగా మళ్ళీ ఏజెన్సీలకే కట్టబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేసింది। ఇప్పటికే మళ్ళీ ఏజెన్సీల ద్వారానే కాంట్రాక్ట్లో ఆ బేస్లోనే వాళ్ళకి ఆ జాబ్లోకి తీసుకుంటా ఉన్నారు। మరి వీళ్ళని ఎవరు కట్టడి చేయాలి, ఎట్లా కట్టడి చేయాలి? ఇప్పుడు ఏజెన్సీలకు ఇవ్వకుండా ప్రభుత్వమే నేరుగా కనుక వాళ్ళని ఆ విధుల్లోకి తీసుకున్నట్టయితే ప్రభుత్వానికి, సర్కారుకు సైతం కూడా ఆదాయమే, సర్కారుకు సైతం ఆదాయమే। కానీ సర్కారు కాదు కదా ఇప్పుడు ఆదాయం కావాల్సింది, ఎవరికి కావాలి ఆదాయం? వ్యక్తులకు కావాలి। అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒకరిద్దరు మంత్రులకి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా ఏజెన్సీలకు, వాళ్లకు ఏజెన్సీలు ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళు సంబంధించినటువంటి కొంతమంది ఆ ప్రజాప్రతినిధులకు పైసలు అప్పచెప్తారు। ఇప్పుడు వీళ్ళని తీసుకుపోయి 3.5-4 లక్షల మంది సంబంధించినటువంటి బతుకులు వాళ్ళ చేతిలో పెట్టేస్తారు। ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 4 నెలల కాంచి 3 నెలల కాంచి జీతం రాకపోతే కట్టుకున్నటువంటి భార్యకు, కన్నటువంటి పిల్లలకి ఏం సమాధానం చెప్పుకోవాలి? చుట్టాలల్లా బంధువులల్లా ముఖం చూపెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండదు।
పాపం చచ్చిపోయాడు. 35-40 సంవత్సరాలు ఉండే పాపం సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి చచ్చిపోయాడు. ఈ సావు మొదటి సావు ఏం కాదు ఇది. ఇట్లా పదుల సంఖ్యలో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ అవుట్సోర్సింగ్లో సరైనటువంటి టైంకు జీతాలు రాక సూసైడ్ నోట్లు రాసి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను గతంలో కూడా 2-3 వార్తలు చేసిన వీళ్ళ పైన. పాపం ఇబ్బందిగా ఉన్నది, వాళ్ళని ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రభుత్వాలు నేరుగా కనుక వాళ్ళని విధులకు కనుక తీసుకున్నట్టయితే ఉంటే సర్కారుకు లాభం, వాళ్ళకు కూడా లాభం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చెప్పినా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కనీసం ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి భావించిండ్రు. ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకోలు చేసిండ్రు, తిరగనటువంటి గడపలేదు, ఎక్కనటువంటి మెట్లు లేవు, ఆఫీసుల చుట్టూ చాలా తిరిగిండ్రు. కానీ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు వీళ్ళు లేకపోతే అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోతే ఒకరోజు కూడా ఒక ఫైల్ కూడా కదలదు. వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు అవుట్సోర్సింగ్లో, ఎక్కడెక్కడ లేరు. 104 అలాగే మోడల్ స్కూల్స్లో ఉన్నారు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నారు, వెటర్నరీలో ఉన్నారు, మరో పక్కన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మిషన్ భగీరథలో ఉన్నారు. సో వాళ్ళు లేనటువంటిది లేదు. అవుట్సోర్సింగ్లో ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్లోకి వాళ్ళని జాబ్లోకి తీసుకోవడం, జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటువంటి ఓ ప్రయత్నం చేయడం. ఇది ఏంటిది? ఇది పాపం చనిపోయా, ఈ వ్యక్తి చచ్చిపోయా. ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఈ సావుకి ఎవరు కారణం? పాపం ఈ చచ్చిపోతే కనీసం కుటుంబాన్ని కూడా ఆదుకున్నట్టు ఎవరు లేడు. ఇప్పుడు ఏజెన్సీ ఏమన్నా ఆదుకుంటాడు అనుకుంటుందా? ఏజెన్సీ కనీసం 10 పైసలు బిల్లేరు. ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందంటే అది కూడా లేదు. కుటుంబం అంతా ఇప్పుడు రోడ్డు మీద పడే. ఇగో ఆయన రాసినటువంటి ఆయన సోమిరెడ్డి చచ్చిపోయినటువంటి వ్యక్తి రాసినటువంటిది ఇట్లా: నా మిత్రులందరికీ ప్రత్యేక పాదాభివందనాలు. నేను ప్రతిరోజు కార్యాలయంలోకి వెళ్ళి విధులు నిర్వహిస్తున్నాను. ఎక్కడ? తుంగతుర్తిలో ఉన్నటువంటి ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు సోమిరెడ్డి. సో నేను ప్రతిరోజు కార్యాలయంలోకి వెళ్ళి విధులు నిర్వహిస్తున్నాను, కానీ నా ఇంట్లో పరిస్థితులు నాకు సహకరించలేదు. మీ అందరితో పాటు నేను కూడా మీతో కొనసాగాలనుకున్నాను. ఆర్థిక వ్యవస్థ నన్ను దూరం పెట్టింది. నా కుటుంబ వ్యవస్థ ఆర్థిక పరిస్థితి భరించలేక నన్ను ఆహుతి కోరింది. ప్రతి మాసానికి నెలసరి వేతనాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. యథావిధిగా ప్రతి నెల జీతం వచ్చేది ఉంటే నా పరిస్థితి అలా ఉండేది కాకపోవచ్చు. నా ఆర్థిక వ్యవస్థ నన్ను సంక్షేమంలోకి ముంచేసింది. కుటుంబంలో పూట గడవని పరిస్థితి. ఏమి చేయాలో అర్థం కాక మిమ్మల్ని వీడిపోతున్నాను. నన్ను క్షమించండి. నా కుటుంబానికి అండగా ఉండండి. చిరకాలం మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాను. ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ ఇట్లు మీ సోమిరెడ్డి అన్నటువంటి ఆయనే రాసిండు. వాట్సాప్లో రాసి ఆయనే చిట్ట చివరికి జన్మభూమి రైలు కింద పడి చచ్చిపోయాడు. చాలా దారుణం కదా పాప. కుటుంబానికి ఎవరు ఉంటారు? అండ ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా రాసిండు కదా. ఇలా ఏమని రాసిండు? నా ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. నా ఆర్థిక పరిస్థితికి కారణం ప్రతి నెల జీతం కనుక వచ్చినట్టయితే ఉంటే నా పరిస్థితి ఈ విధంగా కాదు అన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన రాసుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. సో ఇది ఏమని చెప్పాలి? ఇది ఒక తీరనటువంటి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇప్పుడు చాలా ఇబ్బందులు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలుగా జీతం కొనసాగుతూ ఉన్నది. ఈ పరిస్థితుల్లోనైనా ఇప్పుడైనా కానీ కనీసం న్యాయం దొరుకుతుంది అవుట్సోర్సింగ్ కార్మికులకి, కనీసం ఈ ప్రభుత్వాన్ని న్యాయం చేస్తుందంటే ఇది కూడా లేదు. మనతో పాటు పులి లక్ష్మయ్య అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగుల అధ్యక్షుడైనటువంటి పులి లక్ష్మయ్య గారు, ఒకసారి పులి లక్ష్మయ్య గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్కారం అన్నగారు. ఒక విషాదకరమైనటువంటి వార్తనే నేను చదువుతా ఉన్నాను. సో మీ మిత్రుడు, సో ఆయన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఈ పంచాయతీ కంప్యూటర్గా ఆపరేట్ చేస్తున్నటువంటి సోమిరెడ్డి అన్నటువంటి వ్యక్తి సో ట్రైన్ కింద పడి చనిపోవడం. సో ఏంటిదన్న అవుట్సోర్సింగ్ జాబర్స్ పరిస్థితి ఏంటిది? సో ప్రభుత్వాలు మీ పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటిది? సో ఏజెన్సీల వ్యవహారం ఏంటిదన్న ఈ సావుకు ఏం చెప్పగలుగుతున్నారు మీరు? నిజంగా ఈ రోజు అత్యంత విషాదకరమైనటువంటి రోజు మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు. మా యొక్క రోజు పనిచేస్తున్న మా మిత్రుడు, రోజు మా పక్కనే ఉండి పనిచేస్తున్న మిత్రుడు ఈ రోజు జీతం 2 నెలల జీతం రాకుండా ఒక రైలు కింద పడి చనిపోవడం అనేది మా అవుట్సోర్సింగ్ ఉద్యోగ జీవితాల్లో ఒక దుర్బంధమైన రోజు అని మేము భావిస్తా ఉన్నాం. ముందుగా వారి యొక్క కుటుంబానికి మా రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసి పక్షాలు ప్రగాఢ సంతాపం తెలుపుతూ, అన్న మన తొలి వెలుగు ఛానల్ ద్వారా మేము ఒక్కసారి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. మిత్రులారా, దయచేసి కూడా ఎవరు కూడా ఎటువంటి ఆర్థిక బాధలున్నా, జీతాలు రాకపోయినా, ఎటువంటి సమస్యలున్నా కూడా మనం కొట్లాడదాము, కొట్లాడి సాధించుకుందాం. దయచేసి ఎవ్వరు కూడా ఎటువంటి అగత్యాలు పాల్పడకుండా మన కుటుంబం రోడ్డులో పడేయకుండా భావిస్తారని చెప్పి మేము ఆశిస్తూ, ఇక మొదటగా మనం మాట్లాడుకునేది ఈ రోజు రాష్ట్రంలో గత 2 సంవత్సరాలు, అంత ముందుకు 10 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుండి
అత్యంత అంధకారమైన దారంలో మేము బతుకుతున్నామన్నా, మా కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి వస్తామని చెప్పి మేము అనేక సార్లు మన తొలి వెలుగు ఛానల్ ద్వారా కూడా అనేక సార్లు ప్రభుత్వానికి మేము నివేదికలు కూడా ఇచ్చినాము. ఈ వ్యవస్థ దుర్మార్గమైన వ్యవస్థలు ఇవి. సమయానికి జీతాలు రావు, ఈచెఫ్లు రావు, ఈఎస్ఐలు రావు. అటు ఉద్యోగాలు 2 లక్షలు 3 లక్షలకు తీసేస్తా అని చెప్పి అధికారులు బెదిరిస్తూ కొత్త వాళ్ళు నమ్ముకుంటున్నారని చెప్పి అనేక సార్లు చెప్పినా కూడా ఈ చెవి నుండి వదిలేసినట్టు ఉంది కానీ తప్పితే దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక 2 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు ఒక చిన్నపాటి చర్య కూడా తీసుకోకపోవడం మాకు బాధాకరం విషయం. ఇదే సూర్యాపేట జిల్లాలో గతంలో కూడా ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లో ఓసీ అబ్బాయి కూడా ఒక 200 రూపాయలు 3 నెలలు జీతం లేక అప్పు చేస్తే ఆ 300 రూపాయలు 500 రూపాయలు అప్పు చేస్తే అది కూడా కట్టలేక ఇచ్చిన వాడు బాధ పెడితే కూడా సూసైడ్ చేసుకున్న చరిత్ర ఉంది గతంలో. మొన్న మిషన్ భగీరథ ఒక ఎంప్లాయీ జాబ్ పోతా ఉంటే కింద దారి పడితే ఇలా కాళ్ళు ఇరిగితే 6 నెలలు ఇంట్లో కూర్చుంటే ఇలా కుటుంబం రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడ్డది. ఇలా మన వనపర్తి జిల్లాలో మా మున్సిపల్ కార్మికురాలు ఉదయం పూట డ్యూటీ చేస్తుంటే ఆ చూసుకోగా అక్కడ మేనవాళ్ళ పడి కింద పోతే ఇలా కుటుంబం రోడ్డున పడ్డ పరిస్థితి. ఇలా అనేక సందర్భాల్లో అనేక విషయాలలో అనేక డిపార్ట్మెంట్లలో మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు చనిపోతే ఉంటే కూడా కనీసం వాళ్ళు చనిపోయిన కుటుంబానికి కానీ అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ఏజెన్సీల నుంచి 1 రూపాయి కాకుండా మా శ్రమను మా ఆర్థిక దోపిడీని గురి చేయడానికి మాత్రమే ఉన్నాయని చెప్పి మీకు కళాఖండిగా చెప్తున్నాం. అంతేకాదు దీనికి నిరసన కూడా మేము నిరసన తెలియజేయబోతున్నాం. వచ్చే మంగళవారం నాడు చలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరం కలిసి ఈ ప్రజా ప్రభుత్వం ఏ ప్రజల కోసం తీసుకొచ్చినా మేము ఈ ప్రజా దర్బార్ తీసుకొచ్చామని చెప్పిరో అదే ప్రజా దర్బార్కి వెళ్ళి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగ సమస్యలు తీరేదాకా ఖచ్చితంగా అక్కడే కూర్చుంటామని చెప్పి కూడా ఈ మీడియా వేదిక అన్న ఇప్పుడు చనిపోయినటువంటి సోమిరెడ్డి కుటుంబానికి అంటే ఒక క్లారిటీ. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకు కట్ అయినటువంటి ఏఎస్ఐఓ లేకపోతే పిఎఫ్ఓ లేకపోయినటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి కొంత సహాయం అందుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సోమిరెడ్డి కుటుంబానికి కానీ మీరు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల మందికి ఎవరైనా ఇట్లా అకస్మాత్తుగా చచ్చిపోతాను అంటే ఒక పక్కన ఈయన ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. ఒకవేళ కనుక ప్రమాదవశాత్తు చచ్చిపోతే ఏజెన్సీలు కానీ ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా? ఇట్లా సూసైడ్ చేస్తున్నటువంటి కుటుంబాలను ఏమైనా ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంటుందన్న? 1 రూపాయి కూడా రాదన్న. ప్రభుత్వం నుంచి 1 రూపాయి రాదు, ఏజెన్సీ నుంచి 1 రూపాయి రాదు. ఆ మాకు కనుక రెగ్యులర్ గా ఈఎస్ఐ కార్డు కానీ ఈపీఎఫ్లు ఉంటే అవి కనుక రెగ్యులర్ గా వీళ్ళు సక్రమంగా కనుక చేస్తే అక్కడ ఈఎస్ఐ కార్డు ఈపీఎఫ్ కార్డు ఉంటే మాకు కొంత అమౌంట్ వస్తుంది ఆ ఈఎస్ఐ నుంచి ఈపీఎఫ్ నుంచి. తప్పితే ఎవరి దగ్గర నుంచి 1 రూపాయి కానీ. ఇంకొకటి ఏంటంటే ఈ మండల ఆపరేటర్లు పనిచేస్తారు మా కంప్యూటర్ ఆపరేటర్ ఒక విచిత్రమైందన్న. వీళ్ళకి జీతాలు కూడా ఎట్లుంటాయంటే గ్రామ పంచాయతీ మంచిగా ఫండ్ మంచిగా ఉంటే వీళ్ళు జీతం ఇస్తారన్నా. లేకపోతే ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీ ఫండ్ లేదనుకో వీళ్ళకి జీతాలు కూడా ఇవ్వరు. అసలు అలాంటి దుర్బోధ వ్యవస్థలో వాళ్ళు ఈ మా కంప్యూటర్ ఆపరేటర్లు రాష్ట్రంలో ప్రతి మండలంలో ఉన్నారు, ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నారు. అసలు వీళ్ళకి జీతాలు కూడా పాపం సరైన సమయానికి ఇవ్వకపోవడం. ఇప్పుడు మంచి గ్రామ పంచాయతీ ఒకటో మంచిగా వస్తాయి జీతాలు. గ్రామ పంచాయతీ మీద అనుకో పంచాయతీ సెక్రటరీ సంబంధం లేదు, దీంట్లో సర్పంచ్ సంబంధం లేదు, ఆ ఫండ్ లేదు కదా గ్రామ పంచాయతీలో మీకు జీతాలు ఎక్కడి నుంచి అంటారు. అదే ప్రభుత్వం నుంచి కూడా జీతాలు వచ్చే పరిస్థితి తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటన్నా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏదో ఒక రకంగా నేను 2-3 సార్లు ఒక ప్రకటన కూడా చూసి ఉంటుంది. సో అది కాలేదా? ఇంతవరకు కార్పొరేషన్ మీద ప్రభుత్వం చేస్తా అని మాట పలికింది. గౌరవ మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏం చెప్పారు గతంలో చెప్పారు, శ్రీధర్ బాబు గారు చెప్పారు. మేము అనేక మంత్రులను కలిసిన బట్టి విక్రమార్క కూడా కలిస్తే కూడా మీకు అసలు మేము ఏర్పడిన వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇలా 2 సంవత్సరాలైనా కూడా ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీలకే ఇస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఏజెన్సీల తొట్టుగా ఇస్తూ కొత్త ఏజెన్సీలను తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో కూడా ఇవాళ పాత ఏజెన్సీకి కొత్త ఏజెన్సీకి గొడవలు అయ్యానా కోర్టు తీర్పిస్తే మా సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్న ఎవరికి కూడా 6 నెలలు జీతాలు లేక ఈ రోజు 6 నెలలు జీతాలు లేక. అంతేకాదు 104 ఉద్యోగస్తులు ఇవాళ 104 వాహనం లేకపోతే ఇవాళ ఎన్ని కుటుంబాలు ఇవాళ వాళ్ళ హాస్పిటల్ తీసుకొని వాళ్ళకు బాగు చేస్తా ఉంటే ఇవాళ 104 వాళ్ళకు ఉద్యోగ జీతాలు లేని పరిస్థితి ఏర్పడదు. ఇలా మోడల్ స్కూల్లో మోడల్ స్కూల్లో పనిచేసే వాళ్ళకు లేవు, మైనారిటీ స్కూల్లో పనిచేసే వాళ్ళకు జీతాలు, సంక్షేమ హాస్టల్లో తిండి పెడుతున్నారు పాపం వాళ్ళు రోస్తే వాళ్ళకి జీతాలు. ఇలా మున్సిపల్ కార్మికులు పొద్దుగాలన్నా పని చేసి వాళ్ళకు వస్తువులు కిట్లు కూడా ఇవ్వాలి, వాళ్ళకు రూల్ ప్రకారం కిట్లు ఇవ్వాలి, సబ్బులు ఇవ్వాలి, సోపులు ఇవ్వాలి. అవి కూడా ఏజెన్సీ వాళ్ళు దోసుకొని తింటారు. ఇలా వాళ్ళకి ఆ కిట్లు రాకుండా కిట్ల పేరు మీద 10,000-20,000 రూపాయలు దోసుకొని కూడా ఇవాళ వాళ్ళ కిట్లకి ఇవాళ మా ఉద్యోగస్తులు ఇవ్వకుండా వాళ్ళని మ్యాన్హోల్స్లో దింపుకుంటూ బయట పని చేయించుకుంటారు. కానీ వాళ్ళ ఆరోగ్య సంక్షేమ రూపాయి పట్టకుండా కోట్ల రూపాయలు మాత్రం కాంట్రాక్టర్లు తీసుకుంటా ఉన్నారు అన్న. రైట్ సార్, రైట్ లక్ష్మయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది లక్ష్మయ్య గారు కొంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో అది నిజంగా కూడా ఆయన ఆవేదనకు కూడా అర్థం ఉంది. సో ముఖ్యంగా ఆ తోటి మిత్రుడు అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి తోటి ఉద్యోగి మరణించిన తర్వాత ఎవరికైనా ఆవేదన ఉంటుంది. సో ప్రభుత్వాలు మోసం చేసినాయి. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్లో మోసం చేసిండ్రు. ఈ ప్రభుత్వంలో అయినా కనీసం అవుట్సోర్సింగ్లో పనిచేసినటువంటి వ్యక్తులకి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళకు కొంత ఉపశమనంగా ఉండేది.
సో వాళ్ళు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా, కాళ్ళు పట్టుకున్నా, ఏళ్ళు పట్టుకున్నా కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా మళ్ళీ కొత్త ఏజెన్సీలను తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందన్నటువంటి అభిప్రాయాన్ని లక్ష్మయ్య గారు చెప్తా ఉన్నారు. సో ఈ కుటుంబానికి మనం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా చాలా చిన్న ఏజీ, దాదాపు 35-40 సంవత్సరాలు కూడా ఉండకపోవచ్చేమో ఆ కుటుంబం అంతా రోడ్న పడేది. చాలా మంది ఈ అవుట్సోర్సింగ్ లో పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులు చాలా దారుణమైనటువంటి, దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళినాయి. దయచేసి దీని పట్ల ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పేసి మరోసారి మన తొలి వెలుగు తెలియజేస్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.